సెకండ్ అంబ అంబ అంబిక అంబాలిక అని కాశీరాజు కూతుళ్ళు. దాంట్లో ముగ్గురిని పట్టుకొస్తాడు భీష్ముడు. అప్పుడు నేనేమో సాల్వుణ్ణి ప్రేమించాను, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, నువ్వేమో నన్ను పట్టుకొచ్చావు చెప్పకుండా అని అంటే ఆయన దగ్గరికి పంపించాడు ఆమెను. మిగతా ఇద్దరి నుంచి వివాహం చేశాడు విచిత్ర వీరుడికి భీష్ముడు. ఆమె ఏం చేసింది, అక్కడ సాల్వుడు నువ్వు ఆ భీష్ముడిని జయించాడు, నేను ఓడిపోయాను కాబట్టి నేను నిన్ను స్వీకరించని పొమ్మన్నాడు. అందుకని భీష్ముడి దగ్గరికి వచ్చింది. నేను నీ మనసు ఎక్కడో ఉంటే నేను నా తమ్ముడికి కట్టించి చేస్తాను, అందుకని చేయటానికి వీల్లేదంటే సరే నువ్వు చేసుకో అంటుంది. నేను ఆ బ్రహ్మచారిగా ఉంటున్నాను, నేను ఎట్లా చేసుకుంటాను అంటాడు. అప్పుడు నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు, నీ సంగతి తెలుస్తాను పోయి పరశురాముడి దగ్గరికి పోద్ది. పరశురాముడు ఈయనకి గురువు భీష్ముడికి, అందుకని ఇద్దరు యుద్ధం కూడా చేస్తారు. అయితే పరశురాముడు ఈయన జయించలేకపోతాడు. అందుకని సంబతో చెప్తాడు, నేనేం చేసేది, నా శిష్యుడు అయినప్పటికీ కూడా నా మాట వినలేదు కాబట్టి ధర్మం మన పక్క లేదని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు పోయి ఈశ్వరుని గురించి తపస్సు చేస్తా. ఈశ్వరుడు ప్రత్యక్షం అయితే నేను భీష్ముడిని చంపాలంటుంది. నువ్వు భీష్ముడిని చంపడానికి కారకుడు అవుతావు, అయితే ఈ జన్మలో కాదు తర్వాత జన్మలో అని చెబితే అప్పుడు ఆ నదిగా మారిపోద్ది. తర్వాత జన్మలో ద్రౌపదుడికి అమ్మాయిగానే పుట్టుద్ది, సెకండ్ అని పేరు పెడతారు. అయితే నారదుడి ప్రోద్బలంతో పెళ్లి చేయమంటాడు. ఎందుకంటే అబ్బాయిగా పెంచుతారు, అబ్బాయిగా పెంచుతారు, పెళ్లి చేయమంటాడు. సరే ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తారు. సరే అది బయటపడిపోద్ది. ఆ బయటపడితే ఏమవుతుందని, బయటపడుద్ది అనేటువంటి భయంతో ముందుగానే ఈయన ఏం చేస్తాడంటే అరణ్యానికి పారిపోతాడు. సెకండ్ ఈయన అని అన్నాం కాబట్టి అలవాటై ఈమె అప్పుడు ఆడదే అంటే మగ వేషంలో ఉంటుంది. సరే అక్కడికి పోయిన తర్వాత స్థూణాకర్ణ అని ఒక యక్షుడు ఉంటాడు అక్కడ. ఈయన ఏం చేస్తాడంటే ఈ సెకండ్ ఒక చెట్టుకి ఉరేసుకుంటుంది చచ్చిపోవటానికి. ఉరేసుకుంటే ఆ స్థూణాకర్ణ వచ్చి ఎందుకు నువ్వు ఉరేసుకుంటున్నావు అని అంటే కథంతా చెప్తుంది. చెప్తే సరే అట్లయితే నా పురుషత్వం నీకు ఇస్తాను, నీ స్త్రీత్వం నేను తీసుకుంటాను, నువ్వు ఇప్పుడు వెళ్ళి పురుషుడిగా అక్కడ నిరూపించుకో, ఆ తర్వాత నా దగ్గరికి కనుక వస్తే నువ్వు మళ్ళీ నా పురుషత్వం నాకు ఇచ్చి నీ స్త్రీత్వం నువ్వు తీసుకుందు కానీ అన్నాడు. అలాగే అని చెప్పి ఇద్దరు మారారు. ఈ స్థూణాకర్ణేమో స్త్రీ అయ్యాడు, ఆ సికందేమో పురుషుడు అయ్యాడు. వెళ్ళి నేను పురుషుడిని అని తేల్చేసుకొని అక్కడ వాళ్ళకి అనుమానం లేకుండా చేసేస్తాడు ఆ వివాహం చేసుకున్నటువంటి. ఆ తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ అరణ్యానికి వస్తాడు. ఈ అరణ్యానికి వచ్చే లోపల ఏం జరుగుద్దంటే ఆ యక్షుల యొక్క రాజు అయినటువంటి కుబేరుడు వస్తాడు. ఆ కుబేరుడు యక్షుల గురించి అందరి దగ్గరికి వచ్చేసి మాట్లాడతారు. వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళకి కావాల్సినవి అన్ని చూస్తూ ఉంటాడు. అవన్నీ చూస్తూ ఉండేటప్పుడు ఫలానా వాడు ఏడని అడుగుతాడు, ఆ స్థూణాకర్ణుడు ఏడని అడుగుతాడు. ఆయన రాలా, ఆయన సిగ్గుతోటి అక్కడే రూమ్ లోనే ఉంటాడు. వాళ్ళు చెప్పలేక చివరికి చిన్నగా చెప్తారు. చెప్తే ఏది రమ్మనమని అంటే ఆ ఎదురుగా వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఇట్లాంటి పని చేస్తావనంటే అదిగో అతడు చనిపోబోతా ఉన్నాడు, అందుకని చెప్పి దయతోటి నేను అట్లా చేశానంటే అయితే నీకు ఇదే శాశ్వతం అయిపోద్ది, ఎప్పుడైతే సెకండ్ చనిపోతాడో అప్పుడు మళ్ళీ నీ పురుషత్వం నీకు వచ్చుద్ది అన్నాడు. అప్పుడు సెకండ్ శాశ్వతంగా పురుషుడు అయిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఆ పురుషత్వం ఈయనకు వస్తుంది. ఇది కథ. అయితే ఈ కథను చూసి పూర్వకాలంలో కనుకైతే ఎవరు నమ్మరు. ఈ కాలంలో కూడా చాలా మంది ఈ పురాణాల కథలు, మహాభారతం కథలు నమ్మరు. కానీ వ్యాసుడి యొక్క ఈ దివ్య శక్తి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు దీంట్లో అర్థమవుద్ది. బహుశా మీకు అందరికీ తెలుసు, బొంబాయిలో జస్లోక్ హాస్పిటల్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 60 సంవత్సరాల కిందట ఆ జస్లోక్ హాస్పిటల్లో ఈ పురుషుడు స్త్రీగా, స్త్రీ మాత్రం పురుషుడికి మాత్రం అనేది ఆపరేషన్ మొట్టమొదటిసారి జరిగింది అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది. అక్కడ మనలో ఉన్నటువంటి హార్మోన్స్ తేడా వల్ల ఇలా మారిపోయింది. ఇప్పుడైతే పర్వాలేదు. అంటే
ఈ హార్మోన్స్ కారణంగా స్త్రీ పురుషుడు కావచ్చు, పురుషుడు స్త్రీ కావచ్చు అనేటువంటి విషయాన్ని ఆనాడే వ్యాసుడు కనిపెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నాయి, దుర్యోధనాదులు పుట్టిందట్ట, మరి ద్రోణాచార్యుడు వీళ్ళు పుట్టింది కొండలో పుట్టారు, వాళ్ళు పుట్టారు, ఇది. అందుకని ఇంకా చాలా ఉన్నాయి సైన్స్, అదంతా ఇప్పుడు టైం చాలదు, అది అవసరం వచ్చినప్పుడు చెప్పుకోండి.